ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 102వ అధ్యాయం 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, దిక్కులేని దరిద్రుల ప్రార్థన. తల్లిదండ్రులు విడిచిపెట్టవచ్చు, అక్క చెల్లెలు విడిచిపెట్టవచ్చు, అన్న తమ్ములు విడిచిపెట్టవచ్చు. ఇలాగా ఈ రీతిగా ఎవరు విడిచిపెట్టినప్పటికీ విడువని దేవుడు నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నీ కుటుంబంతో నా కుటుంబంతో ఉన్నాడు. మన కుటుంబానికి అయ్యో ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, ఎవరు ఏ ఒక మేలు చేసేవారు లేరు అని బాధపడుతూ ఉండవచ్చు. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, దేవుడు ఏమంటున్నాడు ఈ సమయంలో? ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. మరి మన దిక్కు, మన కుటుంబానికి దిక్కు ఎవరు? యేసయ్య. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త, నిన్ను నన్ను మన కుటుంబాన్ని సృష్టించిన సృష్టికర్త, కుటుంబంగా చేసిన దేవాది దేవుడు. మరి ఇంకేం దిక్కు కావాలి? గొప్ప దేవుడే మనకు దిక్కై ఉన్నాడు. మన దిక్కు ఆయనే, మన కొండ ఆయనే, మన బలము ఆయనే, మన దృష్టి ఆయన వైపే ఉండాలి. మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన దగ్గర నుంచే వస్తుంది. దేవాది దేవుడి దగ్గర నుంచి వస్తుంది. జీవం గల దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఏది మొరపెట్టిన ఆయన నిరాకరించే దేవుడు కాదు. ఎందుకు? నీ దృష్టి నా దృష్టి, నీ మనసు నా మనసు ఎవరి మీద ఉంది? వాక్యం వింటున్న మన అందరి హృదయం ఆయన వైపు ఉంది. ఒకవేళ ఆయన వైపు లేకపోతే ఆయన వైపుకు మళ్ళించుకుంటే దేవుడు ప్రార్థన వైపు తిరిగి ఉండే దేవుడుగా ఉన్నాడు. మరి ప్రార్థన అంటే ఏంటి? మన యొక్క ప్రశ్నలు, సమస్యలు, వాటికి జవాబు లేదు. అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు, ఇలా రకరకాల ఇబ్బందులు. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది. మరి ఈ యొక్క సమస్యలు అనే ప్రశ్నల పత్రము ఎలా ఉంటుందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఇబ్బందినంతా మనము ఎక్కడ పెట్టాలి? దేవుని యొక్క పాదాల చెంత చేరి దేవుని యొక్క పాదాల ఎదుట ఈ యొక్క సమస్యలు అనే పత్రమును పెడితే దేవుడు జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. మరి మన యొక్క సమస్యలన్నీ ఆయనకి తెలియజేయాలి. వాటికి జవాబు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఆ ప్రార్థన చేయడం చాలా ముఖ్యమైన విషయం. మరి నీ జీవితంలో నా జీవితంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేస్తే ఆయన నిరాకరించే దేవుడు కాదు, వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ప్రియమైన అన్నలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, మనం చేసే ప్రార్థన వైపు ఆయన తిరగడానికి ఇష్టపడ్డాడు. ఆయన నీ ప్రార్థన వినడానికి, నా ప్రార్థన వినడానికి, మన కుటుంబ సభ్యులందరం కలిసి చేసే ప్రార్థనలు వినడానికి ఆయన ఏం చేశాడు? ఆయన సన్నిధికి నడిపిస్తున్నాడు. ఒకప్పుడు ఆయన సన్నిధిలో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఎప్పుడైతే దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడో, శిలువలో కాచిన రక్తధారల ద్వారా మనకి విముక్తి కలిగింది. అంత మాత్రమే కాకుండా ఆయన సన్నిధిలో స్వతంత్రంగా అడుగు పెట్టే వారంగా ఉన్నాము. అటువంటి గొప్ప ధన్యత ఆయన అనుగ్రహించాడు. మరి మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. వాక్యం వింటున్నాము, అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయడం అనే అనుభవంలో ఉన్న నువ్వు నేను మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన వైపు తిరిగి మనకు జవాబిచ్చి మన సమస్యను తొలగించి ఈ యొక్క లోకయాత్రలో ఆయన ఎంతో సుఖంగా సౌఖ్యంగా నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఆ దేవాది దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అయ్యో నాకంటూ ఎవరు లేరు, నా కుటుంబానికి సహాయం చేసేవాళ్ళు లేరు, నాకు లేరు, అయ్యో అయ్యో అని బాధపడుతూ ఉంటాము. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు. మన భారము, మన చింత, మన కష్టము, మన యొక్క సమస్యలు ఇవన్నీ ఆయనకు తెలియజేస్తే ఎలా తెలియజేయాలి?
మోకాళ్ళుని ప్రార్థిస్తే, ఆయనకు చెప్పితే ఆయన మనకు విడుదల కలిగజేసి మనల్ని ఎంతగానో సౌఖ్యంగా నడిపించే దేవుడు. మరి ఈ రోజు నుంచి మనం ప్రార్థన అనుభవంలో ఉందాం. ప్రార్థన ఏ రీతిగా చేయాలి అంటే, మన యొక్క సమస్యలు తెలియజేయడమే ప్రార్థన. మనం ఎవరైనా స్నేహితులు వస్తే మన కష్టాలన్నీ చెప్పుకుంటాం. అదే రీతిగా మనం సృష్టించిన సృష్టికర్తకు మన సమస్యలన్నీ తెలియజేయడమే ప్రార్థన. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. యేసయ్యా నాయన, ప్రార్థన నిరాకరింపక మరి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాను అన్నావు తండ్రి. అవును తండ్రి, నువ్వు తిరిగి ఉన్నావు కాబట్టే ప్రభువా మా ప్రార్థన ఆలకిస్తూ అన్ని వేళ అన్ని విషయాల్లో సమాధానం ఇస్తూ సంతోషం ఇస్తూ సాతాను యొక్క ప్రతి విధమైన క్రియలను బంధిస్తూ అపవాది తంత్రం నుంచి విడుదల కలుగు చేస్తూ తండ్రి సౌఖ్యంగా నడిపిస్తున్నావయ్యా. నీ యొక్క అరచేతిలో మమ్మల్ని భద్రపరుస్తూ నీ దక్షిణాస్తం మాపై చాపి వాక్యం వింటున్న మమ్మల్ని అందరినీ, మా కుటుంబాలన్నింటినీ ప్రభువా నాయన నీ చల్లని హస్తాల్లో మరుగై ఉంచుకుంటున్నా. నీ ప్రయాణం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయం దీవించండి అయ్యా. నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.